హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 4th నవంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఈ కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అయ్యి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మరిన్ని అప్డేట్స్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా వీళ్ళు కొన్ని ఆఫర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు. ఎవరైనా మీరు 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 1 month సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. అదేవిధంగా మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆఫర్ వచ్చేసి మనకు November 9th, 10th మాత్రం అవైలబుల్లో ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారండి. ఒకటి వచ్చేసి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1-2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మొత్తము 7 మందితో November 10న ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక టెస్ట్ పెట్టబోతున్నారండి, మాక్ టెస్ట్. ఇది 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ర్యాంక్ 1 నుండి ఎవరైతే ర్యాంక్ 4 సంపాదిస్తారో వాళ్ళకి ఇందులో సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారనమాట. అంటే లైక్ స్కాలర్షిప్ ఇస్తారు. జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ ప్రొఫెషనరీ అండ్ లిటరేచర్ మీద ఉంటుంది. అదేవిధంగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ ఉందండి. ఇది కూడా 150 నిమిషాలు, 150 ప్రశ్నలు అనమాట, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వచ్చిన వాళ్ళకి సేమ్ ఎగ్జాక్ట్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద. ఇది మనకు వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ ఎంటైర్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టెస్ట్. ఈ టెస్ట్ మనకు November 14th ఒకటి, 13th ఒకటి ఉండబోతుంది ఆఫ్టర్నూన్. అండ్ తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద మొత్తం 5గురితో ఒక పర్టికులర్గా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద 3 ఎడ్యుకేటర్ల ద్వారా క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ యూట్యూబ్లో అన్అకాడమీ వాళ్ళు 14 గంటల పాటు పర్టికులర్గా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవ్రీ ఫ్రైడే పర్టికులర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు నచ్చిన ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన కోర్సెస్ని, నచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్చువల్గా 1700 రూపాయలు. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU Tech10 అండి. ఈ కోడ్ కానీ వాడితే మీకు 1530 రూపాయలకే కోర్స్ రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో అన్అకాడమీ వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పారదర్శకతతో నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ బీజ్ పోర్టల్ని ప్రారంభించింది అంటే హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ విత్తనాలు ఉంటాయి కదా, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్రంలో ఉత్తమ్ బీజ్ పోర్టల్ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ గారు ప్రారంభించారండి. ఈ పోర్టల్ వచ్చేసి ప్రైవేటు విత్తనోత్పత్తి ఏజెన్సీలు ఏర్పాటు చేసి విత్తనోత్పత్తి కార్యక్రమంలో పారదర్శకత, అంటే ఎలాంటి అన్యాయాలు జరగకుండా నీట్గా అవి రైతులకు అందించి వాటిని సర్టిఫై చేసే హక్కును వాళ్ళకి ఇస్తారు. ఈ సీడ్ పోర్టల్ అనేది మేరీ ఫసల్ మేరా బ్యూరా పోర్టల్ మరియు కుటుంబ గుర్తింపు కార్డు ఐడితో లింక్ చేయబడుతుంది. మేరీ ఫసల్ మేరా బ్యారా పోర్టల్ ఈ రైతులందరికీ కూడా భూమిని కలిగి ఉన్నా లేదా కాంట్రాక్ట్పై భూమిని ఇచ్చినా మరియు వారి పంటను ప్రోత్సహించాల్సిన వివరాలను ఇందులో అందిస్తుంది. రైతులు ఇప్పుడు మంచి నాణ్యమైన విత్తనాలు పొందొచ్చు అనమాట, ఏదైతే ఈ ఉజ్జమ్ బీజ్ పోర్టల్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. తరువాత భారత క్రికెట్ ప్రధాన కోచ్గా ఎవరు ఎంపికయ్యారు అంటే రాహుల్ ద్రవిడ్ అండి. భారత క్రికెట్ ప్రధాన కోచ్గా దిగ్గజ రాహుల్ ద్రవిడ్ గారు ఎంపిక కావడం జరిగింది. అందరూ ఊహించినట్లుగా రవిశాస్త్రి యాక్చువల్గా వారసుడిగా ద్రవిడ్ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఆ ప్లేస్లో రవిశాస్త్రి ఉండేవారు. ఆయనకు వారసుడిగా రాహుల్ ద్రవిడ్ గారు ఎంపిక కావడం జరిగింది. సులక్షణ నాయక్, ఆర్పీ సింగ్ నేతృత్వంలో క్రికెట్ సలహాదారుల కమిటీ ద్రవిడ్ని ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లుగా ప్రకటించడం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి. నూతన కోచ్ అనమాట, ప్రధాన కోచ్. తర్వాత థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్. బుకర్ ప్రైజ్ 2021 గ్రహీత ఎవరు అంటే డామన్ గాల్గట్. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తే డామన్ గాల్గట్. ఆయన 2021 బుకర్ ప్రైజ్కి దక్షిణాఫ్రికా నవల రచయిత అయిన ఆయన డామన్ గాల్గట్ను ఆయనకు వరించింది ఈ అవార్డు 2021కి. ఎందుకు అంటే ది ప్రామిస్ అనే నవలకు ఆయన ఈ అవార్డు అయితే పొందుతున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య అవార్డుల్లో ఒకటైన బుకర్ ప్రైజు ఇంతకుముందు 2003, 2010లోనూ ఆయన రచనలు షార్ట్ లిస్ట్ చేశారు, కాకపోతే అప్పుడు ఎంపిక కాలేదు. మనకు నోబెల్ ప్రైజ్ ఎలాగో అదేవిధంగా మనకి సాహిత్య అవార్డుల్లో బుక్స్ అంటే రచనల్లో, నవలా రచనలో నోబెల్ లాంటిది అనమాట బుకర్ ప్రైజ్.
అయితే ఫైనల్ లిస్ట్లో ముగ్గురు రచయితలను ఫైనల్ చేశారు. ఒకరు రిచర్డ్ పవర్స్ బివెల్డర్మెంట్ అండ్ మ్యాగీ షిప్స్టెడ్ గ్రేట్ సర్కిల్, ప్యాట్రిషియా లాక్వర్డ్ నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్. వీటితో పాటు శ్రీలంక రచయిత అరుంద్ ప్రసంగం ఏ పాసేజ్ నార్త్ అండ్ బ్రిటిష్ అండ్ సోమాలి నవల రచయిత నదీఫా మొహమ్మద్ ది ఫార్చ్యూన్ మ్యాన్ రచనలు కూడా ఈ ప్రైజ్ కోసం పోటీ పడ్డాయి 2021లో. కానీ వాటన్నింటినీ దాటి ది ప్రామిస్ అనే నవల గెలుచుకుంది. ఆ రచయిత ఎవరండి? ఆ రచయిత మనం చూసుకున్నట్టయితే డామన్ గాల్గాట్. అతను ఒక రచయిత. ఓకేనా, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ బుకర్ ప్రైజ్ ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి $68,000 నగదుతో పాటు వాళ్ళకి పర్టికులర్ ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే 2020 బుకర్ ప్రైజ్ వచ్చేసి స్కాట్లాండ్కి చెందిన డాగ్లస్ స్టూవర్డ్ అందుకున్నాడు. ఆయన రచించిన షగ్గీ బైన్ అనే ఒక నవలకి అవార్డు వచ్చింది 2020లో. నెక్స్ట్ 4 అండి, వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఏంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఫ్లాగ్. చూడండి, వ్యర్థాలతో ఎడారులో నింపకుండా ఆ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించాలని, వ్యర్థాల ద్వారా ఉత్పత్తిని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. ఈ నిర్ణయంతో పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఏకీభవించట్లేదు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నాయి. వ్యర్థాలతో ఉత్పత్తి చేసే గ్రీన్ హౌస్ గ్యాస్ ఇంటెన్సివ్తో పర్యావరణం ముప్పు పొంచి ఉంటుందని, కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదని పర్యావరణ తత్వవేత్తలు అంటున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ సంస్థలు కూడా అంటున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి చెత్త ద్వారా అంతా నింపేస్తే ఇప్పుడు మంచిదేనా, కాబట్టి చెత్త ద్వారా అందరికీ కొంత వెసులుబాటు దొరుకుతుంది కదా అని చెప్తున్నారు. అయితే ఇలా వీళ్ళు ఎలక్ట్రిసిటీని డెవలప్ చేయడం ద్వారా 3 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలతో 28,000 ఇండ్లకు విద్యుత్ సరఫరా అందించవచ్చు. దుబాయ్లో $120 కోట్ల అంచనా వ్యయంతో వ్యర్థాలతో మరో విద్యుత్ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు కాబోతోంది. 2024 నాటికి పవర్ ప్లాంట్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి 1.9 మిలియన్ టన్నుల వ్యర్థాలను వినియోగించుకోవచ్చు. దీంతో ఏడాదిలో దుబాయ్లో 45% ఇళ్లకు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్తున్నారు. ఇది మంచి నిర్ణయమే, కాకపోతే దాని నుండి వచ్చే ఏదైతే ఆ విషవాయువులు ఉంటాయో వాటిని కూడా అరికట్టే పద్ధతి ఏదైనా చేయాల్సి ఉంటే బాగుంటుంది. తర్వాత 5th వన్, ఏ సంస్థ భారతదేశ వ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, IOC అంటాం మనము. ఓకే, ఇది IOC లోగో. దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషను వచ్చే 3 ఏళ్ల కాలంలో అంటే 3 yearsలో విద్యుత్తో నడిచే వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏ విధంగా ఉందో ఇండియన్ ఆయిల్ ఏదైతే మనకి పెట్రోల్ బంకులు ఉన్నాయో అదేవిధంగా ఎలక్ట్రిక్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. 2070 నాటికి దేశాన్ని కార్బన్ రహిత దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా తమ వంతుగా వచ్చే 3 yearsలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఈ IOC చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య ప్రకటించారు. వీటిలో తొలి ఏడాది హైదరాబాద్లో సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, పూణేలో 231 EV స్టేషన్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టారు. సెకండ్ ఇయర్లో 375 స్టేషన్లు, ఆ తర్వాత ఏడాది 215 స్టేషన్లు నెలకొల్పాలని భావిస్తున్నారు. ప్రతి 25 కిలోమీటర్ల దూరంలో 50 కిలోవాట్ల EV ఛార్జింగ్ స్టేషన్ను, ప్రతి 100 కిలోమీటర్ల దూరంలో 100 కిలోవాట్ల హెవీ డ్యూటీ ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయాలన్నది ఈ సంస్థ ఉద్దేశం అనమాట. చాలా మంచి నిర్ణయం. తర్వాత 6th వన్, ఆయుష్మాన్ CAPF హెల్త్ కేర్ స్కీమ్ని దేనికి సంబంధించింది అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి కదా, లైక్ ఏంటంటే చెప్తాను మీకు అది స్టూడెంట్ కిందన. సెంట్రల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ యొక్క ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. దాని పేరు ఆయుష్మాన్ CAPF హెల్త్ కేర్ స్కీమ్. ఈ ప్రయోజనాలను అన్ని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ CAPFస్కి పాన్ ఇండియా అంటే మొత్తం ఇండియాలో సిబ్బందికి దశల వారీగా కేంద్రం పొడిగించినట్లుగా ఈ స్కీమ్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగిందండి. దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ మీరు రిలేటెడ్గా చూడొచ్చు. అండ్ యాక్చువల్గా డిసెంబర్ చివరి నాటికి ఈ పథకం అందరికీ అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా మొత్తము 35 లక్షల మంది CAPF సిబ్బందికి ప్రయోజనం వస్తుంది. ఈ పథకాన్ని యాక్చువల్గా ఈ సంవత్సరం అంటే 2021 జనవరి 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అస్సాంలో ప్రారంభించారు.
అయితే అందరికీ కాదు, కొంతమందికి ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఈయన ప్రకటించిన రెండవ దఫలో మొత్తం పాన్ ఇండియా వాళ్ళందరికీ కూడా, అంటే ఇండియాలో ఉన్న మొత్తం సిఏపిఎఫ్ సిబ్బంది ఏదైతే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటాయో వాటన్నింటికీ అమలయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. అండ్ అన్ని కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, అధికారులు మరియు సేవలు అందిస్తున్న సిబ్బంది, వారిపై ఆధారపడిన 7 దళాలు లైక్ ఏంటి అంటే అస్సాం రైఫిల్స్ అండ్ బిఎస్ఎఫ్, సశస్త్ర సింహబాల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఇలా మొత్తం ఈ కుటుంబాలన్నీ కూడా ఈ పథకం కిందకు వస్తాయి. ఈ పథకం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారండి. ఓకే, చాలా మంచి నిర్ణయం. సెకండ్ వన్, భాషా సంఘం చొరవను ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఆయన పాఠశాలల కోసం భాషా సంఘం అనే చొరవని, అంటే క్యాంపెయిన్ని, భాషా సంఘం అనే ఒక మొబైల్ యాప్ను, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మొబైల్ క్విజ్లను ప్రారంభించారు. భాషా సంఘం అనేది 22 భారతీయ భాషలలో రోజువారీ వాడుక యొక్క ప్రాథమిక వ్యాఖ్యలను బోధించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద విద్యా మంత్రిత్వ శాఖ యొక్క చొరవిది. ఓకేనా. అండ్ ప్రజలు తమ మాతృభాష కాకుండా ఇతర భారతీయ భాషల్లో ప్రాథమిక సంభాషణ గురించి నైపుణ్యాలను పొందాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ క్విజ్ గేమ్ వివిధ ప్రాంతాలు, రాష్ట్రాలు, సంస్కృత జాతీయ నాయకులు, స్మారక చిహ్నాలు, సాంప్రదాయాలు, పర్యాటక ప్రదేశాలు, భాషలు, భౌగోళికం, చరిత్ర, స్థలాకృతి గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అండ్ క్విజ్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంది. రాబోయే 3 నెలల్లో ఇది మొత్తం 12 ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. ఎవరు? శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th వన్, పోలీసులకు వీక్లీ ఆఫ్లు అమలు చేసిన రెండవ దక్షిణాది రాష్ట్రం. దక్షిణాది రాష్ట్రం అనే కాదు, ఇండియాలోనే సెకండ్ స్టేట్ అనమాట తమిళనాడు అండి. ఓకే, తమిళనాడు రాష్ట్ర పోలీసులకు వీక్లీ ఆఫ్ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలో 1,00,000 మంది మేరకు పోలీసులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా సెలవులు అనేవి ఏమీ ఉండదు, డైలీగా పని చేయాల్సిందే. వాళ్ళకి ఏదో మరీ ఇంపార్టెంట్ అంటే లీవ్ పెట్టుకోవాలి, అంతేగాని వీక్లీ ఆఫ్లు లేవు. వీక్లీ ఆఫ్లు అంటే ఏంటి? గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చే సెలవు. ఆ సెలవు రోజు కూడా వాళ్ళకి జీతాలు పడిపోతాయి, అది దాని అర్థం. అదే మనం సెలవు పెట్టుకున్నాం అనుకోండి, ఆ లీవ్లో మన శాలరీ కట్ అవుతుంది. అంటే లీవ్ పెట్టుకుంటే మ్యాక్సిమం కట్ అవ్వదు, పై ఆఫీసర్లు అందరూ వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా పనిచేస్తారు. కాకపోతే ఏంటంటే మనకు వర్క్ ప్రిఫరెన్స్ తగ్గుతుందన్నమాట. అండ్ ఈసారి అలా కాకుండా, అలాంటి ఒత్తిడి ఉండకుండా ఖచ్చితంగా పోలీసులకి 1 డే అనేది సెలవు ఉండాలనే ఉద్దేశంతో ఈ వీక్లీ ఆఫ్లు అమల్లోకి తీసుకొచ్చిందనమాట. ఇలా తీసుకొచ్చిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. తర్వాత 9, ఏ రాష్ట్ర ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ISO సర్టిఫికేట్ పొందింది అంటే తమిళనాడు అండి. ఓకే, చెన్నై డీజీపీ కార్యాలయం. చెన్నై అనగానే మీకు గుర్తు రావాల్సింది TN అంటే తమిళనాడు. డీజీపీ కార్యాలయం ఆవరణలో, అంటే ఆ దగ్గరలో ప్రజల సేవ నిమిత్తం, అంటే ప్రజల సేవల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే కంప్లైంట్స్ ఆయా జిల్లాలకు పంపించి వాటిని సాల్వ్ చేసే దిశగా పనిచేస్తుందన్నమాట ఈ కంట్రోల్ రూము. ఈ ఏడాదిలో 1.12 కోట్ల ఫిర్యాదులు వచ్చాయంట దానికి. వాటి పరిష్కారం కూడా వాళ్ళు చూపించారు. కాబట్టి బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఈ కంట్రోల్ రూమ్కు ISO సర్టిఫికేట్ అందజేసింది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఈ సర్టిఫికేట్ని ఇచ్చింది వాళ్ళకి. ఈ సర్టిఫికేట్ను సీఎం స్టాలిన్ చేతుల మీదుగా డీజీపీ శైలేంద్ర బాబు, హోం శాఖ కార్యదర్శి ప్రభాకర్ అందుకున్నారు. తర్వాత 10, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశపు మొట్టమొదటి మెగా స్కేల్ మాలిక్ ఆన్ హైడ్రేటెడ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది అంటే హర్యానా రాష్ట్రంలో అండి. ఓకే, చూడండి, హర్యానా రాష్ట్రంలో పానిపట్లోని రిఫైనరీ అండ్ పెట్రోలియం కాంప్లెక్స్, దీన్ని PRPC అంటారు. ఇందులో విలువైన ఆధారిత రసాయన ఉత్పత్తులను తయారు చేయడానికి భారతదేశపు మొట్టమొదటి మెగా స్కేల్ మాలిక్ ఆన్ హైడ్రేటెడ్ ప్లాంట్ని గుర్తుపెట్టుకోండి. ఈ మెగా స్కేల్ మాలిక్ హైడ్రేటెడ్ ప్లాంట్ అనేది విలువ ఆధారిత రసాయన ఉత్పత్తులను తయారు చేస్తుందన్నమాట. సో దీన్ని ఏర్పాటు చేయడానికి 3,681 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. అది. తర్వాత 11, బిగ్ బాష్ లీగ్లో ఆస్ట్రేలియా ఫ్రాంచైజీతో ఆడటానికి సంతకం చేసిన తొలి భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు? ఉన్మక్ చంద్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చూడండి, ఉన్మక్ చంద్ అంటే ఈయనే. డిసెంబర్ 5 నుండి ప్రారంభమయ్యే బిగ్ బాష్ లీగ్ అనేది సో మెల్బోర్న్ రెనిగేట్స్ వాళ్ళు నిర్వహించే ఒక IPL లాంటిది అనమాట.
ఇందులో ఆడడానికి ఆస్ట్రేలియా తరపున ఆడడానికి ఈ మెల్బోర్న్ రెనిగేట్స్లో బిగ్ బాష్ లీగ్లో దీంతో టైఅప్ అవడం జరిగిందనమాట. దాంతో సంతకం చేశాడు ఈ బిగ్ బాష్ లీగ్లో ఆడడానికి. ఇలా ఈయన మన భారతదేశంలో ఆడిన క్రికెటర్ అనమాట, అండర్-19 క్రికెట్ ప్లేయర్ ఈయన. సో దీంతో ఆడడానికి ఆయన సైన్ చేశాడు. అతను BBL ఫ్రాంచైజీకి సంతకం చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ఇప్పటి వరకు భారత మహిళా క్రికెటర్లకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉండేది, ఇప్పుడు మగవాళ్ళు కూడా కల్పించారు. ఉన్మక్ చంద్ భారతదేశం తరపున ఎన్నడూ ఆడలేదు. అంటే లైక్ ఏంటంటే T20లో వాటిల్లో ఆడలేదు ఆయన, ఓన్లీ IPLలో మాత్రమే ఆడాడు. లైక్ ఢిల్లీ డేర్ డెవిల్స్లోను, ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ అంటున్నారు, నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, వీటిలో ఆడాడు ఆయన. అతను దియోదర్ ట్రోఫీలో నార్త్ జోన్ కూడా ప్రాతినిధ్యం వహించాడు. అండ్ దేశీయ సర్క్యూట్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్ తరపున కూడా ఆడాడు. భారత క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. యాక్చువల్గా మన ఇండియా క్రికెట్లో ఉంటూ విదేశాల యొక్క ఆటలు ఆడడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఆడాలనుకుంటే ఖచ్చితంగా దీనికి రిటైర్మెంట్ ప్రకటించి ఆడాలి. అంటే మహిళలకు మాత్రం అందులో అవకాశాలు ఇచ్చారు, కానీ పురుషులు కూడా ఇప్పుడు మొదటిసారి అవకాశం రావడం. అది తర్వాత 12 క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అంటే ఇథియోపియా అండి. ఓకే, సో ఈస్ట్ ఆఫ్రికాలో ఇథియోపియా అనేది ఒక కంట్రీ. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసిన అన్ని దేశాలు కూడా ఈస్ట్ ఆఫ్రికాలోని దేశాలే. ఇథియోపియా క్యాబినెట్ తక్షణమే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందండి. ఎందుకు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటే TPLF అనే ఒక ఉగ్రవాద గ్రూపు అక్కడ ఉండే కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటుందన్నమాట. ఆ ఆక్రమణని తట్టుకోవడానికి పౌరుల్లో, అదేవిధంగా ఇథియోపియా సైన్యంలో బలాన్ని నింపడం కోసం, వాళ్ళ మీద ఒక సైలెంట్ వార్ని నడిపించడం కోసం ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటించారనమాట. ఎమర్జెన్సీ ఉల్లంఘించే వారు ఎవరైనా ఉంటే, లైక్ ఉగ్రవాద గ్రూపులకి ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, ఉగ్రవాదులు ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి 3 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని ఆ దేశం ప్రకటించింది. నెక్స్ట్ 13 ఏ రాష్ట్ర ప్రభుత్వం గో టు విలేజ్ 2.0ను ప్రారంభించింది, 2.0ను ప్రారంభించింది అంటే మణిపూర్ అండి. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ తౌబాలా జిల్లాలో గో టు విలేజ్ 2.0 అనే ఒక కొత్త చొరవని ప్రారంభించారు. ఇది ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలను వాళ్ళకి అందించాలనేది దీని లక్ష్యం. ఈ క్యాంపెయిన్ వల్ల మొత్తం 16 జిల్లాల్లో పబ్లిక్ సర్వీస్ డెలివరీ క్యాంపెయిన్లు నిర్వహించబడతాయి. అదేవిధంగా రాష్ట్రంలో 4.51 లక్షల కుటుంబాలకు 50 రోజుల్లో కవర్ చేయబడతాయి. ఈ చొరవ వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క అవసరమైన ప్రజాసేవ ప్రయోజనాలను మణిపూర్ ప్రజలకు అందించడమే దీని ఉద్దేశం. ఓకేనా, ఇదిగా ఈరోజు యొక్క టోటల్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివ్యూ. పారదర్శకతో నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ్ బీజ్ పోర్టల్ను ప్రారంభించిందంటే హర్యానా. అండ్ భారత క్రికెట్ ప్రధాన కోచ్ ఎవరు ఎంపికయ్యారంటే రాహుల్ ద్రవిడ్. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే బుకర్ ప్రైజ్ 2021 గ్రహీత ఎవరు అంటే డామన్ గల్గట్. అండ్ వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్న తొలి గల్ఫ్ దేశం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ ఏ సంస్థ భారతదేశంలో మొత్తం 10,000 ఛార్జింగ్ స్టేషన్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రకటించిందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆయుష్మాన్ CAPF హెల్త్ కేర్ స్కీమ్ దేనికి సంబంధించిందంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ రిలేటెడ్ సంబంధించింది. అండ్ భాషా సంఘం చొరవను ఎవరు ప్రారంభించారంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. పోలీసులు వీక్లీ ఆఫ్లో అమలు చేసిన 2వ దక్షిణాది రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. అండ్ ఏ రాష్ట్ర ప్రజల సేవ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్కి ISO సర్టిఫికేట్ పొందిందంటే తమిళనాడులో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ కంట్రోల్ రూము. అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారతదేశపు మొట్టమొదటి మెగా స్కేల్ మాలిక్ ఆన్ హైడ్రేటెడ్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది అంటే హర్యానాలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిగ్ బాష్ లీగ్లో ఆస్ట్రేలియా ఫ్రాంచైజీతో ఆడడానికి సంతకం చేసిన తొలి భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు అంటే ఉన్మక్ చంద్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కింద వాటిలో ఏ దేశం ఇటీవల దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందంటే ఇథియోపియా. ఏ రాష్ట్ర ప్రభుత్వం గో టు విలేజ్ 2.0ను ప్రారంభించిందంటే మణిపూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.